నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ బీసీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చౌక్లో భారీ ఎత్తున అయితే సభ అయితే నిర్వహించడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి అన్యాయం చేస్తుంటూ ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు ఉన్నారు. అక్క నమస్తే. సో ఒక పక్క బీసీలకి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తూ న్యాయం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో మోసం చేసింది. మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా బీసీ రిజర్వేషన్ అనేది కల్పించినామని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎందుకు మరి ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ ధర్నాలు ఎందుకు, ఈ హడావిడి ఎందుకంటే ఏం చెప్తారు? న్యాయం చేయడం అంటే ఆర్డినెన్స్ తీసుకురావడమా? న్యాయం చేయడం అంటే ఏంటిది? కామారెడ్డి డిక్లరేషన్ సభ సాక్షిగా ఒక బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల లోపే 42% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అని చెప్పిండ్రు. బడ్జెట్లో 20,000 కోట్లు సంవత్సరానికి 5 సంవత్సరాలల్లా 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు బడ్జెట్ పెట్టింది లేదు. ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ ఇచ్చింది లేదు. మరి ఆనాడు సభల ఆర్డినెన్సులు తీసుకొస్తామని చెప్పలేదు కదా. మరి ఆర్డినెన్స్ ఏంది? కొత్త నాటకం ఏంది? బీసీలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి మళ్ళీ ఇదొక కొత్త నాటకాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్. 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ తోటి కష్టపడ్డాం. మా బీసీలకు చేసింది ఏం లేదు. మళ్ళీ ఈ 18 నెలలలో కూడా ఒక బీసీలకే కాదు సంబంధ వర్గాలను కష్టపెడుతూ నష్టపెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. మాయ మాటలు చెప్పి అలవి కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి కూర్చొని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. బీసీ బిడ్డలు మంచిగా ఉంటే ప్రాణం ఇస్తారు, మంచిగా లేకపోతే ఏం చేస్తారో మీకు అందరికీ తెలుసు. మాకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఇప్పుడు ఎన్నికలు పెట్టబోతున్నావు. ఆ 42% రిజర్వేషన్ తేల్చి ఎన్నికలకు పో, లేకపోతే కర్రు కాల్చి వాత పెడతారు, యుద్ధం చేస్తారు నీ మీద. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా బీసీలకు న్యాయం చేస్తూ ఉంది. మా పీసీసీ అధ్యక్షుడు బీసీనే, మంత్రులు కూడా చాలా మంది బీసీలు ఉన్నారు. ఎక్కడ కూడా 10 ఏళ్లలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ జరగలేదని మాట్లాడుతారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడినిచ్చి చేయిలు దులుపుకుంటామంటే ఊరుకునేది కాదు కదా. పీసీసీ అధ్యక్షుడు 42% రిజర్వేషన్ మా బీసీలకు ఆర్డినెన్స్ అని చెప్పలేదు, రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు. మరి ఏమైంది అని మాట్లాడతలేడు ఎందుకు? బీసీల మీద ప్రేమ ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు? పదవులు వచ్చినాయి కాబట్టి మాట్లాడకుండా మూతులు మూడ్చుకొని కూర్చుంటున్నారు. పదవులు ఓంగనే మళ్ళీ బీసీ రాగం ఎత్తుకుంటారు. మళ్ళీ మేమందరం కొట్లాడేటోళ్ళందరి దగ్గరికి వస్తారు. మళ్ళీ మేమే ముందుండి వీళ్ళందరినీ ఏకం చేసినాం, కొట్లాడుతున్నామని చెప్తారు. తెలియంది కాదు, ఇది రాజకీయాల సమస్య కాదు, రాజకీయం కాదు. ముందు మా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. ఒక్క యాదవ సోదరుడు లేడు మంత్రి పదవిలా, ఒక్క యాదవ సోదరునికి కూడా మంత్రి పదవి ఇయ్యలేదు. బాపు కేసీఆర్ గారు సకల జనులకు, సంబంధ వర్గాలకు, బీసీ కులస్తులకు సంక్షేమ పథకాలతో సంబర పెడితే, షెర్లను నింపి చేప పిల్లలు ఇస్తే, గొర్రెలను గొల్లకొర్మ సోదరులకు ఇస్తే, నాయి బ్రాహ్మణులకు, రజకులకు నీళ్లను, కరెంటు కష్టాలను తీరుస్తే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ పథకాలన్నిటినీ గండి కొట్టి ఏం చేసులేదు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించిండు తప్ప ఇప్పటి వరకు బీసీ బిడ్డలకు ఏం చేయలేదు. ఇంకొకటి, ఆత్మ గౌరవ భవనాలు కట్టి బాపు కేసీఆర్ గారు కోట్ల రూపాయల స్థలాన్ని ప్రతి ఒక్క బీసీ బిడ్డకు, ప్రతి ఒక్క వర్గానికి ఇచ్చిండు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడి ఒడ్డున 60 ఏళ్లలో కాంగ్రెస్ ఎక్కడన్నా ఆత్మగౌరవ భవనాలను కట్టించిందా? తెలియని ముచ్చట్న. బీసీలకు ఏం చేయలే కేసీఆర్ అంటాడు కదా. బీసీలకు మార్కెట్ కమిటీలల్లా 50% రిజర్వేషన్ ఇచ్చింది బాపు కేసీఆర్ గారు కదా. ఎంబీసీ మంత్రిత్వ శాఖను పెట్టింది బాపు కేసీఆర్ గారు కదా. బీసీలకు చేసింది కేసీఆర్ గారు, బీసీలకు చేద్దామని చూసింది కూడా కేసీఆర్ గారు. ఆయనను చెయ్యకుండా స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకులు కోర్టుకు పోయి ఆయన రిజర్వేషన్ను తీసుకొద్దామంటే కేసు వేయడం వల్ల రిజర్వేషన్ అక్కడితో ఆగిపోయింది తప్ప ఏం లేదు. బాపు కేసీఆర్ గారు చాలా చేసిండ్రు. రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండు, అది చెయ్యాలి. 18 నెలలు కావస్తుంది. యుద్ధం ప్రకటిస్తాం. ప్రతి బీసీ బిడ్డ నీ మీద, గౌడు కానీ, ముదిరాజు కానీ, గొల్లోళ్ళు కానీ, రజకులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ ప్రతి ఒక్కరు నీ మీద యుద్ధం ప్రకటిస్తాం. బీసీలతోటి పెట్టుకోవద్దు, జాగ్రత్త. సో అయితే మొన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు ఎట్లా వస్తారు? ఒక పక్క బీసీల కులగలనలలో ప్రధాన పాత్ర నాదే ఉంది, నేనే చేసిన, కవితకి ఎలాంటి హక్కు లేదు, ఎందుకు ఈ సంబరాలని చెప్పేసి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. ఏం చెప్తారు అక్క దానిపై? తీన్మార్ మల్లయ్య అనేటైనే జర్నలిజం బ్రోకరు, తీన్మార్ మల్లయ్య అనేటైనే రాజకీయ బ్రోకరు. ఆయన పేరు తీన్మార్ మల్లన్న కాదు, చింతపండు నవీను. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని 100 కోట్లు సంపాదించి తర్వాత రాజకీయంలోకి వచ్చి బీజేపీ పార్టీలకు
కాంగ్రెస్ పార్టీలకు పోయి ఎమ్మెల్సీ పదవిని దొప్పి ఎవరైతే పదవులు ఇచ్చిండ్రో వాళ్ళనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన చరిత్ర మల్లయ్యది, చింతపండు నవీన్ గారిది. ఆయన గురించి చెప్పవలసిన పని లేదు. ప్రతి ఒక్క బిడ్డకు ఆయన గురించి తెలిసిపోయింది. ముసలి కన్నీళ్ళు ముసలి మాటలు మాట్లాడద్దు. బీసీల కోసం నువ్వు కొట్లాడింది ఎక్క, బీసీలకు నువ్వు చేసిందేంటి? హైడ్రా తోటి ఇల్లు కూలుస్తుంటే బీసీ బిడ్డలు లేరా? ఒక్కల కోసం అన్న మాట్లాడినవా? ఏంది రేవంత్ రెడ్డి చెర్లకు నీళ్ళు ఇస్తలేవు, చేప పిల్లలను ఇస్తలేవు, చేన్లల్లో నీళ్లు లేవు, శెలకలల్లో నీళ్లు లేవని ఒక్క రోజన్న అడిగినవా? ఏ నిరుద్యోగి కన్నా ఉద్యోగాలు వస్తలేవు అని బీసీ సోదరుని పట్టుకొని ఒక్కనాడన్న అడిగిన ముచ్చటుందా? మల్లయ్య ఎవరికి చేసిండు? ఎవరికన్నా బీసీ బిడ్డ పెళ్లి చేసిండా? బీసీ అన్నకి ఎవరికన్నా ఉద్యోగం ఇప్పించిండా? బీసీ ఇండ్లల్లో ఎవరన్నా చచ్చిపోతే వచ్చేమన్నా ఖర్చులు పెట్టుకున్నాడా? ఏం చేయలేదు. ఇప్పుడేదో ఆర్డినెన్స్ దేంగనే ఇది నా పోరాటం వల్లే వచ్చింది అనేసి సంకలు గుద్దుకుంటున్నాడు. నీ మాటలు ఎవ్వరు నమ్మరు. ఇప్పటికైనా మాయ మాటలు బంద్ చెయ్యి. బీఆర్ఎస్ దాడులను ప్రేరేపిస్తుందా అంటే ఏం చెప్తారు? దాడులు ఎక్కడ జరిపినాము? నిరసన తెలపడానికి పోతే దాడులు అంటున్నారు, భయపడుతున్నారు. ఓన్లీ నిరసననే జరిపినాం. దాడులు వేరేలాగుంటాయి. రాను చూద్దాం.